3 రాజధానులు చేస్తున్నా అని అసెంబ్లీలో మాట్లాడి బిల్లు పెట్టి ఆ తర్వాత కోర్టు కొట్టేస్తుంది అన్న దశలో ఆ బిల్లును వెనక్కి తీసుకుని ఏమండి మేము బిల్లు తీసేసాం, ఇంకప్పుడు మీరు దీని మీద తీర్పు ఇవ్వకండి అంటే వీళ్ళు ఎంత పనికి మాలిన అప్పటికే కోర్టు వారికి అర్థమైపోయి నువ్వు బిల్లు తీసేసినా ఇది చెల్లదు, నువ్వు మళ్ళీ ఎలాంటి బిల్లు పెడడానికి వీల్లేదు అని చాలా డీటెయిల్డ్గా పర్ఫెక్చువల్ అని చెప్పి మరి ఆర్డర్ ఇవ్వటం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి దీనంగా అసలు మేము లేని బిల్లు విత్డ్రా చేసుకున్న బిల్లు మీద మీరు కేసుని టేకప్ చేయాల్సిన అవసరమే లేదు, మేమే విత్డ్రా చేసుకుంటే అన్నా కూడా అసలు మీకు అసెంబ్లీకి అసలు హక్కులే లేవు, మళ్ళా అసెంబ్లీ శాసన వ్యవస్థ మాకు హక్కులే లేవు అన్నారు సార్ అని చెప్పి ఎదవేడుపులన్నీ ఏడిస్తే సుప్రీంకోర్టు పట్టించుకోవాలా, స్టే అడిగారు, అసలు పని అన్నారు. 3 సంవత్సరాలుగా ఈ తతంగం నడుస్తూనే ఉంది. ఈలోపు వీళ్ళందరూ మరి అమర్నాథ్, అప్పట్లో విజయసాయిరెడ్డి, తర్వాత కొత్తగా వచ్చిన ఆ దోపిడీ అయిన తర్వాత ఏదో మహమ్మద్ గజనీ దోచుకున్నాక మహమ్మద్ గోరీ ఆడొచ్చి దోసేసినట్టు సుబ్బారెడ్డి వచ్చాడు విశాఖపట్నాన్ని దోసేయడానికి. అఫ్కోర్స్ వీళ్ళందరూ బినామీలు ఫర్ వైఎస్జే అనుకోండి. సో ఈయన వచ్చాడు, ఈయన కూడా ఇదిగో విశాఖపట్నం వచ్చే నెల వచ్చేస్తున్నాడు, ఎవరు ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రావటాన్ని ఎవరు ఆపలేరు, ఏ శక్తి ఆపలేదు అని 2.5 సంవత్సరాల నుంచి ప్రతి చెత్తనా కొడుకు నోటుకు వచ్చినట్టు వాగుతూనే ఉన్నారు. ఏం పీకారా బాయ్స్, ఏం పీకారు అని అడుగుతున్నారు. రైతులు ఏమీ ఆర్థిక వనరులు అంతంత మాత్రంగా ఉన్నా మొక్కవని ధైర్యంతో